హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, గ్రేస్ గాడ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే సోషల్ మీడియా తగలబడిపోయిందని చెప్పాలి. ధోప్ సాంగ్ అయితే మామూలు రెస్పాన్స్ అయితే రాలేదు, నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే ఈ సాంగ్ మాత్రం ఇన్స్టెంట్ చార్ట్ బస్టర్ గా అయితే నిలిచిపోయింది అనమాట. ఈ సాంగ్ లో చరణ్ వేసిన స్టెప్స్ అయితే మామూలు స్టెప్స్ కావు. జానీ మాస్టర్ అయితే ఎరగొట్టేశాడు కొరియోగ్రఫీ తోటి. ఇక దానికి తోడు ఇక చరణ్ మూమెంట్స్ ఏ విధంగా ఉంటాయో మనందరికి తెలిసిందే. మామూలు స్టెప్స్ ని తన గ్రేస్ తోటి ఒక లెవెల్ కి తీసుకుపోతాడు. ఇక అలాంటిది ఇంత ఫాస్ట్ బీట్ కి అయితే అదిరిపోయే స్టెప్స్ తోటి గ్రేస్ఫుల్ గా వేసాడు చరణ్. అసలు ఆ స్టెప్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఇరక్కొట్టి పడేశారు చరణ్ లో ఉన్న ఒక యూనిక్నెస్ ఏంటంటే డాన్స్ మూమెంట్స్ అనేవి ఎంత షార్ప్ గా అంటే అంత షార్ప్ గా ఈజీగా ఒక మూమెంట్ కి ఇంకో మూమెంట్ కి డిఫరెన్స్ అనేది తెలిసేలా చాలా షార్ప్ గా కట్ చేస్తాడు అనమాట. ఇక నిన్న వచ్చిన ధోప్ సాంగ్ లో అయితే ప్రతి స్టెప్ ఫినిషింగ్ అనేది ఈజీగా మనం క్యాచ్ చేయవచ్చు అనమాట. ప్రతి స్టెప్ ఫినిషింగ్ అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. చరణ్ చేసిన మూమెంట్స్ ఎంత షార్ప్ గా ఎంత క్లియర్ గా క్లారిటీగా వేస్తాడంటే డాన్స్ అంటే ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న ఏ పర్సన్ కైనా చాలా ఈజీగా మూమెంట్స్ అనేది అర్థమైపోతాయి. అందుకే కావులు చరణ్ ని డాన్స్ విషయంలో గ్రేస్ గాడ్ అని అనేది. ఇక ధోప్ సాంగ్ అయితే సోషల్ మీడియాలో వండర్ఫుల్ రెస్పాన్స్ అనేది వచ్చిందనమాట. యూట్యూబ్ లో అది మామూలు రెస్పాన్స్ కాదు. 24 hours లో అన్ని లాంగ్వేజ్లు కలిపి 32 million వ్యూస్ అనేది వచ్చాయన్నమాట. ఓన్లీ మన తెలుగు వర్షన్ అయితే 21.7 million వ్యూస్ అయితే వచ్చాయి 24 hours లో. ధోప్ సాంగ్ వచ్చేసి ఆల్ టైమ్ టాప్ 3 లోకి చేరిపోయింది అనమాట. ఇక ఓవర్సీస్ లో చూసుకుంటే మన గేమ్ చేంజర్ అడ్వాన్స్ బుకింగ్స్ అనేవి నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్ళిపోతా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు గేమ్ చేంజర్ మూవీ అయితే ఓవర్సీస్ లో $288 అయితే క్రాస్ చేసింది. ఇవైతే రికార్డ్ బుకింగ్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఇక అన్ని షోస్ గనక రిలీజ్ చేస్తే బుకింగ్స్ ఖచ్చితంగా గేమ్ చేంజర్ మూవీ అనేది ఆల్ టైమ్ టాప్ 1 రికార్డ్ పెట్టడం ఖాయంలా కనిపిస్తుంది. ధోప్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నుంచి అయితే గేమ్ చేంజర్ మూవీ మీద హైప్స్ అయితే ఈ లెవెల్ కి అయితే చేరిపోయింది. చరణ్కు అసలు సిసలైన కోరియోగ్రాఫర్ ఎవరైనా ఉన్నారు అంటే ఓన్లీ జానీ మాస్టర్ గారే అనేసి అందరూ అనుకుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ధోప్ సాంగ్ లో చరణ్ మూమెంట్స్ ఒక 2-3 మూమెంట్స్ చూపించారు కదా, అది ఓన్లీ చాలా అంటే చాలా తక్కువ అంట. అసలు సాంగ్ లో అయితే ఇంకా చాలా హార్డ్ మూమెంట్స్ చాలా వరకు ఉన్నాయని అయితే తెలిసింది. ఇంకా సాంగ్ లాస్ట్ లో ధోప్ సాంగ్ లాస్ట్ లో అయితే సింగిల్ టేక్ మూమెంట్ అయితే సాంగ్ లోనే కాదు అలాంటివి చాలా వరకు ఉన్నాయని తెలిసింది. సో ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే రికార్డ్స్ పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది. సో గాయస్, ఇదన్నమాట మ్యాటర్.